ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. తారా మాస్టర్ నమస్తే. నమస్తే. చెన్నై వస్తున్నానంటే నాకు గుర్తొచ్చే ఫస్ట్ పేరు తారా మాస్టర్. ఎందుకంటే ఈరోజు కూడా ప్రతి సినిమా పేర్లు పడే దాంతో సహా నేను బాగా అబ్జర్వ్ చేస్తాను. ప్రతి సినిమాలో నృత్యాలు, కొరియోగ్రాఫర్ అనంటే తారా మాస్టర్ లేని సినిమా లేనే లేదు. ఇందువదన కుందవదన అసలు ఎలాంటి సాంగ్స్ చేశారు మాస్టర్, సూపర్ డూపర్ హిట్స్ అందించారు. ఏమైపోయారు, ఎందుకు మీడియాకి ఇంత దూరంగా ఉన్నారు, ఏం చేస్తున్నారు ఇప్పుడు అసలు మీరు? పనిలో పిచ్చిదాన్ని, పని చేస్తూనే ఉండాలి. ఇంకేమీ భోజనం కూడా పట్టించుకునేదాన్ని కాదు, నీడ కూడా చూసేదాన్ని కాదు. ఎండ నీడ వాన వర్షం ఏం వచ్చినా సరే పని పని పని. అలా చేశారు కాబట్టి 2000 పైగా సినిమాలు చేశారు. దేవుడి దేవుళ్ళ చేశాను మీ అందరూ ప్రోత్సాహం వల్ల. అలాగే నా హీరోస్ నేను వర్క్ చేసిన అందరి హీరోస్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అందరూ. దాంట్లో నేను ఎప్పుడూ నిద్రలో కూడా తలుచుకుంటూ ఉండేది చిరంజీవి గారిని ఒక్కరిని. ఆయన సినిమా అంటే సింగిల్ కార్డ్. ఆయన వల్ల నాకు పేరు, నా వల్ల ఆయనని నేను గట్టిగా చెప్పలేను. ఎందుకంటే ఒక హీరో అన్నీ ఆయన బాగా చేస్తేనే హీరో. ఏ హీరో అయినా ప్రతిదీ ఆయన అంత సూక్ష్మంగా గమనించి ప్రతి పని, అది ఫైట్ కానివ్వండి, డ్యాన్స్ కానివ్వండి, పాట కానివ్వండి, ఏది కానివ్వండి, స్ట్రోక్ కానివ్వండి, ఒక రిథమ్ కానివ్వండి, అలా వస్తే అలాగే చెయ్యాలి అని అనుకునే ఒక హీరో. అది ఫోర్స్ చేసి అది చేసి ఇది చేసి బెదిరించి అలాగేం కాదు, అది ఎప్పుడూ కాదు. ఆయన మాస్టర్ గారు ఇది ఇలా చేస్తే బాగున్నావు అలాగని అడిగి ఎవరి దగ్గర నుంచి ఏం పని తీసుకోవాలి అనేది బాగా తెలిసిన ఒక హీరో గారు. ఓకే. సో ఐ లైక్ హిమ్, ఐ రెస్పెక్ట్ హిమ్. ఎందుకంటే ఇవాళట్టు కూడా నన్ను బ్రేక్ ఇండియాకి తీసుకొచ్చింది నేనే అన్నట్టుగానే మా అందరూ చెప్తున్నారు. బ్రేక్ మీరే తీసుకొచ్చారు కదా. అలాగే అని చెప్పాలి. ఎందుకంటే ఆఫ్టర్ దట్ అదర్ మాస్టర్స్ ఎవరైతే కొంచెం బ్రేక్లో ఇంకొంచెం అంటే వాళ్ళని ఏజ్ని బట్టి వాళ్ళు కొన్ని చేయగలిగారు. మాకు కూడా అది అన్నీ తెలుసు, మాకు కూడా తెలుసు అన్నీ చేయగలిగించే వాళ్ళం. కానీ మేము చేయలేమేమో అనే ఒక థాటు అదర్ టెక్నీషియన్స్కి మైండ్లో వచ్చి ఉండొచ్చు. అంటే ఎవరున్నారు అప్పుడు అంత ధీటుగా కొరియోగ్రాఫర్స్? అంటే సలీం మాస్టర్ కాదు కదా నేను చెప్పేది. ఆయన నాకన్నా మునుపు డాన్స్ మాస్టర్, కొంచెం మునుపు. మీరున్నప్పుడు? నేనున్నప్పుడు నాకు ఎవరు అలాగే అనిపించలేదు. ఆఫ్టర్ నేను ఎక్కడున్నారని అడిగారు కదా, ఈ కారణాల వల్ల యంగ్ జనరేషన్ రాగానే మాకు కొంచెం లుక్ మా మీద తగ్గింది. ఓకే ఓకే. కానీ ఇప్పుడు కూడా మీరు చేయగలరు 100%. ఇప్పుడు ఉన్న ఆ స్పీడ్కి కూడా మీరు అందుకోగలరు మాస్టర్? డెఫినెట్గా అందుకోగలరు. ఏమండి, నాకు ఇచ్చే టైం 3 డేస్లో 2 సాంగ్స్. 3 డేస్లో తారా మాస్టర్ 2 సాంగ్స్ చేయగలుగుతుంది క్లారిటీతో. అందరితో ఆడుతూ పాడుతూ నవ్వుతూ నవ్విస్తూ కవ్విస్తూ ఇప్పుడు అన్నీ చేస్తూ పని చేసి ఇస్తుంది. భోజనం కూడా అడగదు, రూమ్ కూడా అడగదు, ఎక్కడ ఇస్తున్నారు ఏమి ఇస్తున్నారు. పని రూమ్ అకామిడేషన్ కొంచెం బాగుండాలి, అదొకటే నా మైండ్లో ఉండేది. భోజనం మీరు ఇవ్వకపోయినా వచ్చిన తర్వాత హ్యాపీగా ఉండాలి. థాట్స్ నాకు నెక్స్ట్ డే ఏం చేయాలనేది కొంచెం బెటర్గా ఉంటేనే మైండ్ పనిచేస్తుంది. ఎక్కడో తీసుకొచ్చి పడేసారు, ఇక్కడ ఇక ముడుచుకొని పడుకోవాలి అని అలాగుంటే నా వల్ల కాదు. ఇంట్లో కూడా అలాగే నేను కాంబినేషన్ బాగుండాలి, నీట్గా ఉండాలి. ఇల్లు చిన్నదో పెద్దదో శుభ్రంగా ఉండాలి. తిండి ఏదైనా శుభ్రంగా వండుకొని తినాలి, రుచిగా తినాలి. ఉప్పు కారం పులుపు ఎక్కువగా అలాగే ఆ టైపు. నేను ఆ కాంబినేషన్ ఒకటే అడిగేదాన్ని, ఇంకా వేరేం అడిగేదాన్ని కాదు. కానీ అప్పుడులో మగవాళ్ళకు ధీటుగా రాణించిన కొరియోగ్రాఫర్స్ అంటే ఆడవాళ్ళల్లో మీ పేరే ఫస్ట్ ఉంటుంది. ఎందుకంటే అప్పుడులో అంటే లేడీ కొరియోగ్రాఫర్స్ అంటే ఒక లిమిట్ వరకే ఉంటుంది. ఓకే, వీళ్ళంటే ఫ్యామిలీ సాంగ్స్, ఇంట్లో సీమంతం సాంగ్స్, బెడ్రూమ్ సాంగ్స్, ఇంకెందుకని ఎక్కువ చేయలేరు. అందుకని ఆడవాళ్ళకి మాత్రమే కంపోజ్ చేయగలరు అనేది ఒకటి ఉంది. అప్పుడు ఉంది కాదు, అదే నడిచింది. చాలా తక్కువ ఉంది, 1 or 2 మాత్రమే. ఏదో అవసరం ఉంటే అప్పుడు రూల్ కూడా లేదు, యూనియన్ రూల్ లేదు, వర్క్ చేయకూడదు వెళ్ళి అని. నేను మాస్టర్ అయినప్పుడు కూడా అప్పుడు అంటే ఎవరైనా ఖాళీగా ఉంటే ఒక అసిస్టెంట్ని కూడా తీసుకెళ్ళి ఒక సీమంతం సాంగ్, పూజా సాంగ్ ఏదో అలాగుంటే చేయించుకునేవాళ్ళు అంతే. కానీ హీరోలకి బ్రేక్, సల్సా అప్పుడు చాలా వచ్చాయి కదా ఐటమ్ సాంగ్స్ అంతే స్టార్ట్ అయింది. ఇవన్నీ బ్రేక్ చేసింది బాలీవుడ్ లో సరోజ్ ఖాన్ మాస్టర్. తెలుగులో తారా మాస్టర్. మాస్టర్ అది అంటే ఆ ఊపు వచ్చినప్పుడు ఎలా ఉండేది అసలు ఇండస్ట్రీలో?
హీరో డిస్కషన్స్ కానీ, లేకపోతే డైరెక్టర్స్ డిస్కషన్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, లేకపోతే మాస్టర్స్ మగ మాస్టర్స్ వాళ్ళ డిస్కషన్ కానీ, హాట్ టాపిక్ కదా అది అప్పుడు. హాట్ టాపిక్ బట్ దాన్ని అది దేవుడు ఆర్ట్ ఇస్తాడు కదా మనకి, మైండ్లో బాడీలో. మేము ఎంత అనుకున్నా దేవుడు ఒక అనుగ్రహం ఉండాలి. అవును. ఏ తబలా వాయించేవాళ్ళు కానీ, ఏది కానీ, ఏదే చేసేవాళ్ళు, మీ జాబు ఒక అనుగ్రహం ఉండి దాంట్లో గ్లే కొడుతుంది, అది షైన్ అవుతుంది. ఓకే. అలాగా నేను మ్యూజిక్ అయ్యగానే ఆ మ్యూజిక్ ఏ భావంలో మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేసి ఉండారో అని హైట్కి వెళ్తే మేము కూడా అలా ఫీల్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు అని హైట్కి వెళ్తే లోనికి వెళ్ళిపోతుంది. రివర్స్లో ఉంది కంపోజింగ్, రివర్స్లో ఉంది. మ్యూజిక్ వేవ్స్కి తగ్గట్టుగా వెళ్ళేవాళ్ళం మేము. అంటే నేను అలాగే ఒక వైలెన్స్ వచ్చాయి, దాన్ని కొండల మధ్యలో ఇక్కడే షార్ట్ పెడితేనే బాగుంటుంది వైలెన్స్, అదే దానికి మ్యూజిక్ డైరెక్టర్ ఒక థాట్లో అనుకుని ఉంటారు. అది నేను ఇలాగా నా థాట్లో ఇలాగుంది, అదే స్వర్గంలో అలాగెళ్ళి నీళ్ళలాగా వచ్చి అలాగెళ్ళి ఒక రిధం డంకటి ఏదో ఇస్తారు ఆయన. నేను నా బాడీని నా మైండ్ని అలా తీసుకెళ్ళి అలా డౌన్కి దింపి అక్కడ ఏముంది సంగీతంలో మ్యూజిక్లో ఏముందో దాన్ని ఫాలో చేసి బాడీలో, దాని తర్వాత ఎక్కడైతే హైలైట్ ఒక డోలకు తబలాను ఏదో ఇచ్చారో దాన్ని పట్టుకుని కమర్షియల్ చేస్తాం అక్కడ. ఓకే. అలాగా చాలా ఉన్నాయి. బాడీల నుంచి వచ్చే వేవ్స్, మాటలో వచ్చే భావాలలాగా కళ్ళల్లో భావాలు, అన్నిట్లో భావాలు ఉన్నాయి. నేను ఫాలో అయింది మ్యూజిక్ డైరెక్టర్ ఆయన థాట్కి వెళ్ళి ఆయన అప్ అండ్ డౌన్స్, తబలా, ఇక్కడ వైలేను, ఇక్కడ ఫ్లోటు, అది బాగుంటుంది, ఇది బాగుంటుంది. ఈ సాంగ్కి పేతా సాంగ్కి ఒక ట్రెండ్ ఉంటుంది, గలాటా సాంగ్కి ఒకటి ఉంటుంది, అమ్మాయిని ఏడిపించే సాంగ్కి ఒక ట్రెండ్ ఉంటుంది, లవ్ డ్యూయట్ ఒక ట్రెండ్ ఉంటుంది, కాశ్మీర్లో ఆడుకొని అలాగే చేయి అలా పట్టుకొని వెళ్ళిపోయినా షార్ట్ అయిపోతుంది. అలా ఉంటాయి కొన్ని పాటలు. వాళ్ళ తాటికి వెళ్ళి మేము పనిచేసేవాళ్ళం. దాని తర్వాత కొంచెం ఏమవుతుందంటే ఇలాగే చేస్తుంటే ఇలాగా రెండో సాంగ్ మూడో సాంగ్ అప్పుడే ఇంకేదన్నా చేయాలి కదా, ఆయన ఇలాగిచ్చారు కాబట్టి నేను దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటాను, ఇంకొక మూమెంట్ని అక్కడ పెట్టకూడదు, మూమెంట్ని అక్కడ పెడతాం, అది హైలైట్ అయిపోతుంది. సో ఏ సాంగ్ మీరు ఫస్ట్ కొరియోగ్రఫీ చేసిన సాంగ్ తెలుగులో? 74లో అల్లుడు వస్తున్నాడా అల్లుడు వచ్చాడా, బ్లాక్ అండ్ వైట్ మూవీ. రాజ్బాబు గారు, రామకృష్ణ గారు, ప్రభా, జయసుధ పిక్చర్ నాది. బ్లాక్ అండ్ వైట్ మూవీ. నేను అప్పటికి బాగా కంపోజింగ్లో మాస్టర్ అసిస్టెంట్గా మంచి పేరు. బాంబే నుంచి సోహన్ లాల్ గారు వచ్చినా నన్నే పిలవమని చెప్పేవాళ్ళు. ఇక్కడ ఏదైనా వర్క్ ఉండి బాంబే నుంచి ఆయన వస్తే కమల్ మాస్టర్ గారు వాళ్ళందరూ ఓలడికి అచ్చా కర్తే ఉన్కో బులావ్ అసిస్టెంట్గా. అలాగా కొంచెం పేరు ఇదైంది. ఇక్కడ హీరాలాల్ మాస్టరు, తంగప్పన్ మాస్టర్ అని చాలా ఫేమస్. ఈయన సుందరం గారు ఉన్నారే, ఆయనకి మాస్టర్ ఆయనే తంగప్పన్. ఆయన పేరు ఆయన చెప్తున్నారో లేదో కానీ నాకు ఎప్పుడు ఆ మాస్టర్ మెయిన్. కొత్తదనం తెచ్చింది ఆయన అప్పుడు. ఎప్పుడంటే కాదలిక్క నేరమిల్లై, ఫేమస్ పిక్చర్స్ ఆయనవి చాలా ఉన్నాయి. కాదలిక్క నేరమిల్లై కాదలి పొర్యారు మిల్లై, ఆ పాటలు వినే ఉంటారు మీరు. మన రవిచంద్రన్ గారు, నాగేష్ గారు, ఆ సినిమా మాస్టర్ నాకు కూడా మాస్టర్. ఆయన దగ్గర నుంచే నేను కొన్ని చాలా బాగా క్లియర్గా నేర్చుకున్నాను. ఆయన కొత్తదనం ఆయన తెచ్చాడు అప్పట్లో. అది అంటే ఒక్కొక్క మాస్టర్ దగ్గర ఒక్కొక్క విద్య నేర్చుకున్నారు. ఆ మాట కరెక్ట్. ఎందుకంటే నేను ఒకరి దగ్గర డిపెండ్ అయిపోలే. కంపోజింగ్కి క్లాసికల్ మాస్టర్ దగ్గర వెళ్ళేదాన్ని. కృష్ణమూర్తి మాస్టర్ గారు ఇంకా అలాగున్నారు. మన తంగప్పన్ మాస్టర్ గారు, తంగరాజ్ అని ఒక మాస్టర్ గారు, ఫోక్ చాలా ఫోక్ డ్యాన్స్ మీకు తెలుసు కదా, ఫోక్ అంటారు కదా, పల్లెటూరు డ్యాన్స్, అది చాలా బాగా. మన కృష్ణమూర్తి మాస్టర్ గారు. అలాగా అందరి దగ్గరను ఎవరు ఫ్రీగా ఉంటే ఒప్పుకునేదాన్ని. ఫ్రీ ఇదయ్యే లోపల ఇంకొకరు పిలిస్తే అక్కడ ఒప్పుకునేదాన్ని. వీళ్ళ దగ్గరే ఉండాలని ఉండేదాన్ని. అందరితో పని చేయాలని అలా చేసి నా నాలెడ్జ్కి నాకు ఎలాగ ఈ డ్యాన్సులు వచ్చాయంటే సినిమా డ్యాన్సులు కానీ కొత్తదనం కానీ ఏదో చేయాలనేది కానీ వీళ్ళందరూ నేను చూసి అరే ఇదే మూమెంట్కి ఆయన అది చెప్పాడు, ఇదే టైప్ తబలా మూమెంట్కి తబలా మ్యూజిక్కి ఈయన ఇలా చెప్తున్నాడు, ఇది బాగుంది అది బాగుంది, ఎక్కడ ఏమి యూజ్ చేయాలి మన మైండ్ యూజ్ చేసుకోవాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.